చెప్పాలంటే అదో పొడవాటి హైవే రోడ్డు. మామూలుగా హైవే రోడ్ అంటే ఏ 2000 3000 కిలోమీటర్లో కాదు, సాక్షాత్తు 30,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉండే రోడ్డు. ఎక్కడా మలుపులుండవు, స్ట్రైట్ గా గీత గీసినట్లుగా ఉంటుంది. ఆ రోడ్డుపై ప్రయాణం అంటే నల్లేరుపై నడక లాంటిదేనని అంటారు సాహసికులు. ఎంత దూరం పోయినా అలసట అన్నదే లేకుండా దూసుకుపోవడమే ఉంటుంది. చూస్తుండగానే ఒక దేశం తర్వాత మరొక దేశంగా 14 దేశాలు దాటిపోయినా రోడ్డుకు డెడ్ ఎండ్ అంటూ ఉండదు. అలా సాగిపోతూనే ఉంటుంది. ఏ దేశంలోని రోడ్లైనా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకి తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండడాన్ని మనం గమనించే ఉంటాం కదా. మన దేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికి వస్తే అది నేషనల్ హైవే 44. ఇది 3745 కిలోమీటర్ల దూరం కలిగి ఉంటుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనగర్ వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయవచ్చనే సంగతి మనకు ఈ రోడ్డుపై ప్రయాణం చేసినప్పుడే తెలుస్తోంది. దాని పేరే పాన్ అమెరికన్ హైవే రోడ్. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతిపెద్ద రహదారిగా గుర్తించారు. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకు ఈ రహదారి కొనసాగుతోంది. రెండు మహాద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. అంటే 100 ఏళ్ల క్రితమే అన్నమాట. నిజానికి ఈ హైవే రహదారిని మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. కాగా ఆ రహదారిలోని 110 కిలోమీటర్లు ఒక భాగం నిర్మాణం ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా, కొలంబియాల మధ్య ఉంటుంది. దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాపులకు, డ్రగ్ ట్రాఫికింగ్ కి, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారడమే ఇందుకు కారణం. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ఫ్లయింగ్ మాధ్యమంలో తమ అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. ఇంత దూరాన్ని అధిగమించాలంటే ఆ ప్రయాణానికి ఎంత సమయం పడుతుందన్న విషయం ఆసక్తికరంగా ఉంటుంది. మీకు తెలుసా, ఎవరైనా ప్రతిరోజు సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ శాంటామారియా అనే సైక్లిస్ట్ ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. షాక్ తగిలేలా ఉండే ఈ రికార్డ్ రహదారి మొత్తం పొడవు 48,000 కిలోమీటర్లుగా నమోదైంది. దీనినే ఇప్పుడు పాన్ అమెరికా హైవే అంటున్నారు. ఇది ప్రపంచంలో అత్యంత పొడవైన రహదారిగా చెబుతున్నారు. దీని వెంట ప్రయాణిస్తే 14 దేశాలను దాటాల్సి ఉంటుంది. నిజానికి రవాణా మార్గాలు దేశ అభివృద్ధికి చిహ్నాలుగా ఉంటాయి. రోడ్డు, రైలు, విమాన, జల మార్గాలు ఉన్న ప్రాంతాలు సహజంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. జల మార్గం ఉన్న కారణంగానే బ్రిటిషర్లు, ఫ్రెంచ్, డచ్ వారు మన దేశానికి వచ్చారు. వందల ఏళ్లు మన దేశాన్ని యథేచ్ఛగా పాలించారు. అయితే ఈ గ్రేట్ పాన్ అమెరికన్ హైవే నిర్మాణం 100 ఏళ్లుగా కొనసాగుతున్నా ఇంకా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ హైవేను 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి కాబట్టి. ఈ రహదారి మొత్తం పొడవు 48,000 కిలోమీటర్లుగా ఉంటుంది. ఆ మొత్తం కిలోమీటర్లలో 110 కిలోమీటర్లు ఒక భాగం మాత్రం ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదన్నమాట. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అంటారు. ఇది పనామా, కొలంబియా మధ్య ఉంటుంది. ఈ డారియన్ గ్యాప్ కిడ్నాప్లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ కు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు ఇతర మాధ్యమాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి సురక్షితంగా బోటు లేదా విమానాల్లో వెళ్తూ ఉంటారు. అయితే రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణించగలిగితే ఈ రోడ్డుపై ప్రయాణం 60 రోజుల్లో పూర్తవుతోంది. కార్లెస్ శాంటోరి అనే సైక్లిస్ట్ ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టి రికార్డ్ సృష్టించారు. దీంతో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. ఒక్కసారి మొత్తం ఎన్ని దేశాలు ఈ రహదారిని కవర్ చేస్తుందనేది చూసే ప్రయత్నం చేద్దాం. మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆ పక్కనే ఉండే కెనడా దేశం, మరి ఆ పక్కనే ఉండే మెక్సికో, ఆ తర్వాత వరుసగా గ్వాటెమాలా, ఎల్ సల్వడర్, హ్యూండురాస్, నికరాగ్వా, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ, అర్జెంటీనా దేశాలు ఈ ప్రయాణంలో తారసపడుతూ ఉంటాయి. అన్ని ప్రాంతాలలో ఇమ్మిగ్రేషన్ చెక్, పాస్పోర్ట్ చెక్ అవసరం అవుతూ ఉంటాయి. అన్నింటినీ సక్రమంగా దాటుకుంటూనే మొత్తం టూర్ విజయవంతంగా పూర్తవుతోంది. అయితే ప్రపంచంలో ఇంతకన్నా పొడవైన రహదారి మరెక్కడా లేదు. మరి ఇది ఏకంగా 14 దేశాలను కలుపుతోంది. ఉత్తర దక్షిణ అమెరికాను కలిపే ఈ హైవేను పాన్ అమెరికా హైవే అంటారు. ఇది అలస్కా నుంచి మొదలై అర్జెంటీనా వరకు ఉంటుంది. రెండు ద్వీపాలను కలిపే ఈ రహదారి నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ అద్భుతమైన రోడ్డుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎక్కడ నో యూటర్న్స్, నో కర్వ్స్. వేలాది కిలోమీటర్ల హైవే అడ్వెంచర్ ట్రావెలర్స్ కు ఇది స్వర్గధామంగా ఉంటుంది. పాన్ అమెరికన్ హైవే ప్రపంచంలోనే అతి పొడవైన హైవే. దీని పొడవు కారణంగా
ఈ హైవే పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. ఉత్తర అమెరికా నుండి ప్రారంభమై 14 దేశాలను దాటుకుంటూ ఈ హైవే దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా వరకు వెళ్తోంది. దట్టమైన అడవులు, ఎడారులు, మంచు మైదానాలు, పర్వతాల గుండా వెళ్లే ఈ హైవే ప్రపంచంలోనే పొడవైన రహదారిగా పేరుగాంచింది. 14 దేశాలను కలుపుతూ 1923లో ఈ హైవేను ఉత్తర అమెరికా, మధ్య దక్షిణ అమెరికా రాష్ట్రాలను కలపడానికి నిర్మించారు. పాన్ అమెరికన్ హైవే మెక్సికో, గ్వాటెమాలా, ఎల్సాల్విడర్, హోండరస్, నికరాగ్వా, కోస్టారికా, ఉత్తర అమెరికాలోని పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ మరియు అర్జెంటీనా మీదుగా దక్షిణ అమెరికాకు చేరుకుంటుంది. 30,000 కిలోమీటర్ల పొడవైన ఈ హైవేపై వాహనాలను నడిపించడం అంత సులభం కాదు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హైవేపై 30,000 కిలోమీటర్ల వరకు ఎటువంటి మలుపులు ఉండవు. అంటే ఒకసారి ఈ హైవేపైకి ఎక్కితే నెలల తరబడి ప్రయాణం ఒకే దిశగా ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ దూరాన్ని చేరుకోవడానికి దాదాపుగా 60 రోజులు పడుతోంది. ఈ హైవేపై ప్రయాణించే వారు రోజుల తరబడికి అవసరమైనటువంటి సరుకు సరంజామాలతో బయలుదేరతారు. దారిలో భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ప్రజలకు 60 రోజుల సమయం పడుతోంది. ఇది పూర్తిగా మన వాహనం వేగంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కడైనా మనం ప్రయాణిస్తున్న వాహనం చెడిపోయిందంటే చాలు, ఇంకా అంతే సంగతులు. మెకానిక్ రావడానికి చాలా సమయం పడుతుంది మరి. అందుకే వాహనానికి అవసరమైన టూల్స్ వెంట ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అనేక ప్రదేశాలలో ఫ్యూయల్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 14 దేశాల గుండా వెళ్లే ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు భిన్న రకాల వాతావరణాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వాతావరణానికి తగ్గట్టుగా దుస్తులను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హైవేపై వాహనం నడిపే వ్యక్తి అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దారిలో అడవులు, పర్వతాలు, ఎడారులు, హిమానీ నదాలు మొదలైన అన్ని ప్రదేశాల గుండా వెళ్లవలసి ఉంటుంది. పాన్ అమెరికన్ హైవేపై ప్రయాణం ఎంతో సాహసోపేతమైనది. వివిధ దేశాల గుండా వెళ్తూ భిన్న సంస్కృతులను, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. నిజానికి ఏ దేశమైనా ప్రయాణానికి అవసరమైన అన్ని రకాల మార్గాలు ఒకే అన్నప్పుడు మంచి అభివృద్ధి సాధిస్తుంది. ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో ఆ ప్రాంతాలలో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. పాన్ అమెరికా రహదారి తర్వాత ఆస్ట్రేలియా హైవే ద్వితీయ స్థానంలో నిలుస్తోంది. దాదాపు 14,500 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవే ప్రపంచంలోనే అత్యంత రెండవ పొడవైన జాతీయ రహదారిగా గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల మీదుగా ఎడారులు, అడవులు, అందమైన బీచ్లను కలుపుకొని వెళ్తోంది. కానీ పాన్ అమెరికన్ హైవే మాత్రం ఈ అన్ని రోడ్ల కన్నా పొడవుగా ఉంటుంది. అలాస్కాలోని ప్రుదో బే సమీపంలో ప్రారంభమై కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాలా, ఎల్సాల్విడర్, హోండరస్, నికరాగ్వా, కోస్టారికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, చిలీ, బొలేవియా దేశాల మీదుగా అర్జెంటీనాలోని ఉషుయా వద్ద ముగుస్తోంది. దారి పొడవునా అందమైన ప్రదేశాలు, దట్టమైన అడవుల సమీపంలో అరుదైన జంతువులను చూడవచ్చు. రహదారి మీదుగా వెళ్తూ వివిధ సంస్కృతులు, ఆహారాలు, ఆహార్యాలు, భాషలను గమనించవచ్చు. ఆర్కిటిక్ టాండ్రాస్, అమెజాన్ అడవి, అండీస్ పర్వతాలను వీక్షించే వీలుంటుంది.